బిడ్డలు, వచ్చిపోయే బంధువులకి నమ్మకమైన పని మనిషిగా నా స్నేహితురాలు కొత్త అవతారం ఎత్తింది. తల్లిదండ్రులకు చెప్పుకుంటే సంసారం అన్నాక సర్దుకుపోవాలమ్మా, ఆడవాళ్ళకి ఇవన్నీ తప్పవమ్మా అంటూ కూతురికే బుద్ధులు చెప్పేవారు. పోని భర్తన్నా సఖ్యంగా ఉంటాడా అంటే అదీ లేదు. మాట్లాడితే నోటిలో ముత్యాలు రాల్తాయా అన్నట్లుంటాడు. పెళ్ళై 5 ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదు వాళ్ళకి. మొక్కని దేవుడు, ఎక్కని ఆస్పత్రి గడపలేదు. పిల్లలు కలగకపోవడానికి కారణం నా స్నేహితురాలే అని అత్తింటి వారు నిందించటం మొదలు పెట్టారు. వైద్య పరీక్షలు చేయించుకోవడానికి, అసలు డాక్టర్ని సంప్రదించడానికి కూడా నా స్నేహితురాలి భర్త నిరాకరిస్తాడు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం. సకలు, కోటా శారీస్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? డీసెన్సీ కదా. మరి కోటా శారీస్ని టీనేజర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు కట్టుకోవాలి అంటే ఎలా డిజైన్ చేయాలో ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మన డిజైనర్ స్వరూప గారు. మరి స్వరూప గారికి కోటా శారీస్ గురించి, ఎలా డిజైన్ చేస్తే బాగుంటాయి అన్న దాని గురించి తెలుసుకుందామా? నమస్కారం స్వరూప గారు. నమస్తే అండి. స్వరూప గారు, సో నేను సగలకు చెప్పేసాను ఏంటి అంటే ఈరోజు మీరు కోటా శారీస్ లో డిఫరెన్సెస్ చూపించబోతున్నారు. సో కోటా శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మామూలుగా కోటా శారీస్ అయితే మనకు ఈ రకంగా ఉంటాయండి. అంటే జనరల్ గా ఇది కాటన్ అండ్ సిల్క్ బేస్డ్ ఉంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ. ఎవరికైనా కట్టుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది, ప్లస్ మనకు డీసెంట్ గా కూడా ఉంటుంది. సో డీసెంట్ గా ఉంటాయి, జనరల్ గా పెద్దవాళ్ళు కట్టుకుంటారన్న ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు. సో ఏంటంటే టీనేజర్స్ అస్సలు ప్రిఫర్ చేయరు కోటా శారీస్. అంటే కొంచెం డీసెంట్ పార్టీస్ కి లేదా ఆఫ్టర్ 40+ వాళ్ళే కట్టుకుంటారు. బట్ ఏంటంటే దీన్ని చాలా టీనేజర్స్ కూడా, ఇది వెయిట్ లెస్ ఉంటుంది, చాలా కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి దీన్ని టీనేజర్స్ కూడా ఈ మెటీరియల్ లైక్ చేస్తారు. బట్ కోటా అంటే అదొక ఫీలింగ్ అన్నమాట, పెద్దవాళ్ళు కట్టుకుంటారని. కానీ ఇది టీనేజర్స్ కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. తర్వాత దీన్ని మేము చాలా చక్కగా డిజైన్ చేసాము. నేను ఆ డిజైన్ చూపిస్తాను. ఓకే. మామూలుగా ఏంటంటే మనం ప్లెయిన్ శారీ అయితే మీకు ఇప్పుడు చూపించాను కదా, ఆ రకంగా ఉంటుంది. సో దీంట్లో మనం డిఫరెంట్ కలర్స్ ప్యాచెస్ తీసుకుంటాము. సో ఆరెంజ్ కలర్ కి ఏవైతే సూట్ అవుతున్నాయో, ఆరెంజ్ కి జనరల్ గా మనకు ఏ కలర్ కాంబినేషన్ వెళ్తుందంటే పర్పుల్, గ్రీన్, ఈ పింక్, ఇవన్నీ కూడా చాలా మంచి షేడ్స్. సో ఈ ప్యాచెస్ మనం తీసుకున్న తర్వాత ఇంకా దాంట్లోనే ఇంకా కొంచెం అట్రాక్షన్ కోసం, అంటే జస్ట్ పార్టీ వేర్ గా ఇంకా బాగుండాలని మనం ఈ పోల్స్ తో ఒక బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దీనికి ఏంటంటే శారీ మాత్రం ఇంత సింపుల్ గా, జస్ట్ ఇంకా మధ్యలో వర్క్ ఏం లేకుండా, లేదంటే చాలా హెవీ అయిపోతుంది. హెవీ అయినప్పుడు మెటీరియల్ కూడా మనకు లాగేస్తుంది. అందుకోసం అని చెప్పేసి మనం ఇంతవరకు దీనికి బార్డర్ చేసి, దీని బ్లౌజ్ మాత్రం మనం చాలా రిచ్ గా చేస్తాం అనమాట. సో దీనికి బ్లౌజ్ హెవీగా డిజైన్ చేశారు. బ్లౌజ్ హెవీగా డిజైన్ చేసాం. ఏంటంటే మనం ఇప్పుడు ఆరెంజ్ శారీ అనుకోండి, దీనికి కాంట్రాస్ట్ కలర్స్ తో ప్యాచెస్ ఇచ్చాము. సో ఇదే కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేసి మనం బ్లౌజ్ చేయడం జరిగింది. సేమ్ ఆరెంజ్ బ్లౌజ్ కాకుండా ఈ కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేసి బ్లౌజ్ ఇచ్చాము, మల్టీ షేడ్స్ లో. చూపించండి. సో ఈ బ్లౌజ్ కి వచ్చేసి మనం ఈ బార్డర్ లో ఏవైతే మనం ప్లెయిన్ ప్యాచెస్ కోసం యూజ్ చేసామో ఆ మెటీరియల్స్ అన్ని కూడా ఈ బ్లౌజ్ కు వాడడం జరిగింది. సో ఆ కాంబినేషన్స్ అన్ని ఉన్నాయి దీంట్లో. తర్వాత మనం హ్యాండ్స్ కి వచ్చేసి బార్డర్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత దీంట్లో ఏంటంటే కొంచెం మనం ఈ బనారస్ బ్రొకేడ్ కూడా ఇచ్చాము. ఏంటంటే అది ఇంకా కొంచెం రిచ్నెస్ కోసం. సో ప్లెయిన్స్, ఓన్లీ ప్లెయిన్స్ రావడం కంటే బనారస్ మనం ఈ బ్రొకెట్ క్లాత్ యూజ్ చేయడం వల్ల ఇదే కాంబినేషన్ సేమ్ కలర్, బట్ మనం బనారస్ బ్రొకెట్ లో వాడతాము. దీని వల్ల ఏంటంటే బ్లౌజ్ కి ఇంకా